హలో, ఇప్పుడు నేను తింటున్న చిప్స్ వచ్చేసి పొటాటో చిప్స్ మాట. ఎస్, మీరు వింటుంది నిజమే, బంగాళదుంపల చిప్స్ మాట. సో నేను వచ్చేసి యూట్యూబ్లో అయితే చూసి చేశాను అనమాట. ఫస్ట్ కొన్ని దుంపలతో అయితే ట్రై చేశాను. ఫస్ట్ టైం అయితే చాలా చాలా బాగా వచ్చాయి. సో నెక్స్ట్ ఒక 2 కేజీస్ పొటాటోస్ అయితే తెప్పించుకొని నేను ఇంక పెట్టుకున్నాను అనమాట. మా పిల్లలు అయితే సమ్మర్ హాలిడేస్లోని మాటికి చేయించుకొని తినేవారు అనమాట. యాక్చువల్గా ఏంటంటే మనం ఒక రోజు ఒక 2 అవర్స్ వీటికి స్పెండ్ చేస్తే చక్కగా మనకు చక్కగా ఆరిపోతాయి. ఇయర్ మొత్తం తినొచ్చు. ఫస్ట్గా వీటి కోసం ఏంటంటే, ఫస్ట్ మీరు ఎన్ని కేజీస్ బంగాళదుంపలు తీసుకుంటున్నారో అన్ని కేజీలు బంగాళదుంపలు తీసుకొని చక్కగా ఇలా పీల్ చేసేసుకొని వాటర్లో వేసుకోవాలి. అండ్ ఆ వాటర్లో కొద్ది ఉప్పు వేయండి, ఓకేనా. ఏదైనా మీ దగ్గర పీలర్ ఇలాంటిది ఏమైనా అయితే ఉండాలి, లేకపోతే మీకు చిప్స్ షేప్ అనేది రాదు. అండ్ కటింగ్ కూడా చేతితో చేయలేము కాబట్టి ఇలాంటి పీలర్తో అయితే మీరు పొటాటోస్ చిప్స్ చక్కగా ఇలా పీల్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వస్తే మనకి బేగా ఆరిపోతాయి. అండ్ ఎండాకాలంలోనే ఇలాంటివి అయితే మనం పెట్టుకోవడం అవుతుంది. ఎందుకంటే ఈ ఎండకి మనం ఉదయం వేసామంటే కొద్దిగా కష్టపడి తెల్లవారు ఒక 6 o'clock కల్లా మనం అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఈవినింగ్ కల్లా చక్కగా డ్రై అయిపోతాయి అన్నమాట. సో ఇలాగా చేసేసుకున్నారంటే సమ్మర్లోని రోజు ఒక 2-3 కేజీస్ అలా చేసుకుంటే మనకి ఇయర్ మొత్తం చక్కగా పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కావచ్చు, తర్వాత సాంబార్లోకి, పప్పులోకి, మనకి ఏమైనా కర్రీస్ లేనప్పుడు చక్కగా ఫ్రై చేసుకుని తింటే చాలా చాలా బాగుంటాయి. మేమైతే 2 కేజీస్ మా ఇంట్లో ఒక 3 daysలో మొత్తం ఆగొట్టేశారు. మా పిల్లలకి ఆకలేసినప్పుడల్లా అయ్యే ఫ్రై చేసి పెట్టమనేవారు. సో అయ్యే ఫ్రై చేసి పెట్టిద్దని ఈవెన్ అన్నంతో నంచుకు కూడా ఇవేమాట. సో అంత బాగున్నాయి. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటాయి. పిల్లలు అయితే మటుకు చాలా చాలా బాగా ఇష్టపడతారు, ఓకేనా. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ప్రాసెస్ అయితే కొద్దిగా కష్టపడాలి, ఎందుకనంటే మనకి బయట బోల్డ్ కాస్ట్ పెట్టి కొనుక్కుంటాం, అవి అన్హెల్దీ చిప్స్ అన్నమాట. ఇది వచ్చేసి ఇంట్లో చేసుకుంటాం. నిజంగాన బయట మనం కొనుక్కునే చిప్స్కి క్వాంటిటీతో పోల్చుకుంటే చాలా మంచిగా హెల్తీగా మన ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఇయర్ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. సో ముందుగా ఇలా పీల్ చేసుకున్న ఈ చిప్స్ని, ఆ పొటాటో పీసెస్ని మనం స్టవ్ మీద కొద్దిగా వాటర్ అయితే పెట్టుకోవాలన్నమాట. అవి ములిగేదాకా వాటర్ వేసి కొద్దిగా సాల్ట్ అంటే కళ్ళుప్పు యూజ్ చేయండి, సాల్ట్ వేయకండి. సో కళ్ళుప్పు అయితే మనకి బాగుంటుంది టేస్ట్ కూడా. నెక్స్ట్ వచ్చేసి పొటాటో ముక్కలన్నీ అందులో యాడ్ చేసేసుకొని 100% కుకింగ్కి ఓన్లీ ఒక 30% కుకింగ్ మాత్రమే చేయాలి. జస్ట్ ఉడికాయ అన్నట్టుగానే జస్ట్ బాయిల్ చేసుకోవాలి. అలా బాయిల్ చేయకపోతే మనకి ఇవనేవి కొద్దిగా నిలవ ఉండవన్నమాట. సో అందుకనే నేను ఈ టిప్ అయితే మర్చిపోకుండా కంపల్సరీగా పాటించండి పొటాటో చిప్స్ చేసేటప్పుడు మటుకు. ఎందుకంటే చాలామంది ఏంటంటే పచ్చివి ఆరబెట్టేసి చేసేస్తూ ఉంటారు. అవి ఏంటంటే ఫంగై పట్టేసి బ్లాక్ ఫంగస్ లాగా ఫామ్ అయిపోతాయి అన్నమాట. కొద్దిగా ఇలా బాయిల్ చేసేసి ఒక 5 minutes జస్ట్ చూసారు కదా, ఈ విధంగా ఇలా వచ్చిన తర్వాత లాస్ట్లో చిన్న పసుపు వేసుకోండి, కలర్ఫుల్గా బాగుంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ మనకు బాయిల్ అయ్యేలోకి కూడా మీరు ఒక మెత్తటి క్లాత్ అయితే, కాటన్ క్లాత్, వాటర్ పీల్చే క్లాత్ రెడీ చేసి పక్కన పెట్టుకోండి. మనకి ఎప్పుడైతే ఇంకా బాయిలింగ్ వచ్చిందో స్టవ్ ఆఫ్ చేసేసుకొని చూసుకోండి, ఒక 30% మాత్రమే కుక్ కావాలి, ఎక్కువ కుక్ చేయకండి, మళ్ళీ బాగా చిప్స్. నెక్స్ట్ ఇలాగ ఒక జిబ్బు కానీ లేకపోతే మీ దగ్గర ఏమైనా జల్లెడ ఏమైనా ఉంటే చక్కగా నిదానంగా మొత్తం అంతా ఇలాగ వాటర్ మొత్తం పోయేలాగా మొత్తం అయిపోయిన తర్వాత ఇలా ఒక క్లాత్లో అయితే ఫుల్గా పరిచేసుకోవాలి. కొద్దిగా అవి మొత్తం అన్నీ వేసేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అంతా కొద్దిగా మనకి ఇంకిపోయిన తర్వాత మనం వీటిని అయితే మేడ మీద అయితే ఆరబెట్టేసుకోవడానికి రెడీగా ఉన్నట్టమాట. సో చూసారు కదా, కలరు పసుపు అనేది ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. బట్ నేనైతే వేసుకున్నాను. సో ఇలా మెత్తడి క్లాత్లో వేసుకున్నాను కదా, కొద్దిగా ఆ క్లాత్తోని ఒకసారి తుడిచేసుకోండి. కొద్దిగా తడి లేకుండా చూసుకోండి, తడితో వేస్తే మళ్ళీ వంటికి పోయి చెమ్మగా ఉంటాయి కదా. సో మ్యాక్సిమం ఈ ఎండాకాలంలో అయితే చక్కగా ఆరిపోతే, వేరే సీజన్లో అయితే కష్టం. కానీ అందుకని ఏదైనా సరే ఇవి చేసేటప్పుడు మార్నింగ్ టైమే, ముందు రోజు నైట్ నుంచి ప్రిపేర్ చేసుకోండి. నైటే ముందే వాటిని క్లీన్ చేసేసుకొని వాటికి పీలింగ్ అది చేసేసి మరుసటి రోజు మార్నింగ్ మీరు పీల్ చేసుకోండి. ముందు రోజు మటుకు తీయకండి, ఎందుకంటే అలా తీసేస్తే బ్లాక్ అయిపోతాయి. సో చక్కగా చక్కగా మంచి ఎర్రటి ఎండలో ఆరబెట్టారంటే మనకి చిప్స్ అయితే రెడీ అయిపోతాయి అన్నమాట. నిజంగా చెప్తున్నాను, టేస్ట్ అయితే సూపర్ అసలు చెప్పలేము. ట్రై చేయాల్సిందే డెఫినెట్గా.
నేనైతే సమ్మర్లోని పిల్లల హాలిడేస్ కదా కనీసం ఒక 4 టైమ్స్ చేసి ఉంటాను. 4 టైమ్స్ పిల్లలతో పాటు మేము కూడా తినేసేవారన్నమాట. అంత బాగుండేవి. చక్కగా ఈవినింగ్ టైం స్నాక్స్ కావచ్చు. మెయిన్గా ఏంటంటే మనకి స్కూల్ స్టార్ట్ అయ్యాక బోల్డ్ రేట్ పెట్టుకుంటూ ఉంటాం పొటాటో చిప్స్ బయట. వాటి వల్ల చాలా అన్హెల్తీ పిల్లలకి, మనకి తెలుసు. వాళ్ళు అండ్ మా పిల్లలకైతే పర్సనల్గా నేను చెప్తున్నాను, అలాంటి చిప్స్ వల్ల వాళ్ళకి చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. డాక్టర్ సజెషన్ మేరకు మేము పూర్తిగా చిప్స్ అనేది ఆపేసాను. బట్ ఈసారి మటుకు ఇలా ట్రై చేశాను అనమాట. అండ్ మా పిల్లలకి అసలు బయట చిప్స్ అనేది అసలు నేను పెట్టట్లేదు. నాకు తెలియకుంటే ఏమో తింటే తినొచ్చు, కానీ చూసారు కదా చక్కగా ఇలా ఆరిపోయిన చిప్స్. నేనైతే 1 డేకే ఆరిపోయి చిప్స్ మళ్ళీ నేను నెక్స్ట్ డే మళ్ళీ ఆరబెట్టుకున్నాను. ఎందుకనంటే ఇంకా కొద్దిగా బాగా నేనైతే అసలు యాక్చువల్గా ఏంటంటే చాలా డేస్ ఉండిపోతాయేమో అనుకున్నాను. బట్ ఏంటంటే మా ఇంట్లో ఒక 1 వీక్ అంతే, ఎక్కువ అవసరం లేదు. 1 వీక్లో మొత్తం గలీజ్ చేసి పడేశారు. ఇంకా అన్నంతోనే అవే, ఆకలిస్తున్నప్పుడు కూడా అవే కావాలని అనేవారు మా వాళ్ళు. అందుకని నేను ఫ్రై చేసి కొద్ది ఉప్పు కారం మసాలా పొడి ఏమైనా జల్లేసి ఇచ్చేస్తే హ్యాపీగా తినేశారు. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనం ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి ఉత్తినూడితో తినేయచ్చు. ఒకవేళ మీకు ఏమైనా కొద్దిగా స్పైసీగా తినాలనిపిస్తే దాని మీద కొద్దిగా స్పైసీగా కారము అండ్ మిరియాల పొడి కలిపేసుకొని పైన అలా స్ప్రింకిల్ చేసుకొని ఎంజాయ్ చేయండి. నిజంగా ఈవినింగ్ టైం సూపర్ స్నాక్ అని చెప్పొచ్చు. చాలా చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేయాల్సిన రెసిపీ. సమ్మర్ అయిపోతుంది కాబట్టి ఈ సమ్మర్లోని నేను యాక్చువల్గా ఇది ఎప్పుడో తీసాను ఈ రెసిపీ, కానీ ఇప్పుడు దాకా పోస్ట్ చేయడం నాకు టైం కుదరలేదు. సో ఇప్పటికి చాలా లేట్ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. ఓకేనా, బాయ్.